బావా, బంగారు సిస్టర్ కనిపించడం లేదంటే పర్వాలేదని వదిలేస్తున్నావు. ఝాన్సీ అమ్మకు బంగారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుగా, బాధపడిపోతారు బావా. ఝాన్సీ అమ్మ మీటింగ్ చూసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అవుతుందని చెప్పారు. నేను ఇప్పుడే ఝాన్సీ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తాను. శేషు, ఫోన్ చేయకు. కాదు బావా, చెయ్యకు. తను మిస్ అయినట్టు ఏ సిచ్యువేషన్లోనూ జానుకి తెలియకూడదు. తెలిసిందో నాలో ఉన్న మృగాన్ని చూస్తారు. ఏంటి బావా నువ్వు వెతకనంటున్నావు, మేము ఎవరికి చెప్పకూడదు అంటే అసలు ఏంటి బావా ఇదంతా? ఒక నిమిషం బావా, బంగారు వేరే ఎవరో కాదు, ఈ ఇంటికి కోడలు. తనకంటూ ఒక కుటుంబం ఉంది బావా, అది నువ్వు మర్చిపోకూడదు. అది నేను చూసుకుంటాను. మీరిద్దరూ ఇందులో తలదొరచకపోతే మంచిది. ఏంట్రా వీడు ఇలా మాట్లాడి వెళ్తున్నాడు? అదే బ్రో, నాకు అర్థం కావట్లేదు. బంగారి, బంగారి. సార్, వినోద్, బంగారిని రమ్మని చెప్పండి. ఈ ఫైల్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. తనకే అన్ని విషయాలు తెలుసు కదా, తను రమ్మని చెప్పండి. సార్, మేడం ఇవాళ ఆఫీస్కి రాలేదు. వచ్చినా మీతోనే కదా వచ్చుండాలి. అవును కదా, తను ఇవాళ లీవ్, నేనే మర్చిపోయాను. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. టైం 5 అయింది. మావా, ఇందులో తలదూర్చొద్దని నువ్వు చెప్పినా మా వల్ల కావటం లేదురా. బంగారితో మాకు ఇన్ని రోజుల బాండింగ్ ఉంది. బంగారి కనపట్లేదంటే మా మనసుకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? అయితే ఇప్పుడు నేనేం చేయాలరా? బావా, మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి చూసాం, ఎవరికీ బంగారు సిస్టర్ గురించి తెలియలేదు. చాలా భయంగా ఉంది బావా. రే శేషు, నేను పొద్దున్నే చెప్పాను కదరా, తను అలాంటి అమ్మాయి కాదురా, వచ్చేస్తుంది, వదిలేయండి. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? నమస్తే సార్. ఇదిగోండి సార్, తీసుకోండి. ఏంటిది? బంగారు మేడం మీకు ఇవ్వమని చెప్పారు సార్. సరే మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. రే రవి, ఏమైందిరా? ఆ లెటర్లో ఏం రాసింది? బంగారే మా ఆస్తి నుంచి, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి నుంచి మొత్తంగా రిలీవ్ అవుతున్నట్టు తన చేత్తో తనే రాసి సంతకం పెట్టి పంపింది. రే మావా, విషయం చాలా సీరియస్గా ఉందిరా. నాకెందుకో చాలా భయం వేస్తుంది. బంగారి రాకూడదని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందిరా నాకు. ఏంటి బావా, నైట్ ఏమైంది? ఎందుకు పొద్దున్నే లేపినప్పుడే ఇలా ఒక లెటర్ రాసిచ్చి వెళుతుంది? నిజం చెప్పు బావా, బంగారు సిస్టర్పై నువ్వేమైనా చేయి చేసుకున్నావా లేదా తిట్టావా? తప్పు బావా, బంగారు ఎంత మంచిదో తెలుసా? రే శేషు, నేను అలా ఏం చేయలేదురా. మరి బంగారు సిస్టర్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటుంది? ఇలా చూడ రవి, భార్య మీద ప్రేమ లేదంటే పర్వాలేదు, కనీసం ఒక అమ్మాయి అని కూడా చూడవారా? తనకు అసలు ఏం ఇబ్బంది ఉందో ఏంటో కూడా తెలియట్లేదు. ఇలా చూడరా మామ, బంగారి ఈ కంపెనీలో వర్క్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తనకి ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారో ఆ విషయం నీకు తెలుసు కదా? చెప్పురా రవి, నీకు తెలుసు కదా? ఆ శత్రువులు ఎవరితోనూ బంగారికి అసలు సంబంధమే లేదు. ఈ కంపెనీ వల్ల, మీ వల్ల వచ్చిన వాళ్ళే. వాళ్ళ వల్ల బంగారికి ఏదైనా ఆపద వచ్చిందే అనుకో, అందుకు నువ్వే కారణం. ఏంట్రా చూస్తున్నావు? అదే నిజం. నీకు కొంచెం కూడా బాధ లేదారా? పొద్దున్నుంచి బంగారు కనిపించట్లేదని మేమిద్దరం గింజుకుంటూనే ఉన్నాం. నువ్వేంట్రా బండరాయిలా నిల్చున్నావు? అసలు నువ్వు మనిషివేనా? ఏమైంది బావా? ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యయ్యో బావా, ఏదో ఒకటి చేయి బావా. బంగారు సిస్టర్కి మనం కాకపోతే ఎవరున్నారు బావా? శేషు, వీడు ఇలాగే ఉంటాడు. రా మనం వెళ్ళి వెతుకుదాం.
అందరూ ఓ అని టెన్షన్ పడుతున్నారు. అమృత వెన్నెలా రండి రండి. ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి. ఏమండి, తను నిజంగానే వెళ్ళిపోయిందా? అవునమృత, రవి చెప్పింది విన్నావు కదా. నిన్న ఇద్దరికీ ఏదో పెద్ద గొడవ జరిగిందంట. అందుకే పొద్దున్నే లేచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందంట. నాన్న, తను తిరిగి అయితే రాదు కదా. ఖచ్చితంగా జరగదు వెన్నెలా. మనము ఎన్నెన్నో ప్లాన్లేసాము, అవేవీ సరిగ్గా జరగనే లేదు. అదేది జరగకుండానే ఇప్పుడు తనంతట తానే ఇంట్లోంచి వెళ్ళిపోయింది చూడు. బాగా ఎంక్వైరీ చేయండి. కొంచెంసేపు సంతోషాన్నిచ్చి తిరిగి వచ్చినా వచ్చేస్తుంది. అది పెద్ద మొండికట్టం లాంటిది. అంతా ఎంక్వైరీ చేశానమృత. ఆఫీస్లో, తెలిసిన చోటు గాని, దారిలో అంతా బంగారి ఎక్కడ కనిపించలేదంట. మొత్తానికి ఎవరికి కనిపించకూడదు అని ఎక్కడో తలదాచుకున్నట్టుంది. తలదాచుకోవడం ఏంటండి, రవినే తన్నెక్కడికో గెంటేసుంటాడు. నిజమే నాన్న, బావ చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత బావ మొహంలో ఇలాంటి సంతోషాన్ని చూస్తున్నాను. ఇది చాలు నాన్న. ఇక నుంచి మనం అనుకున్నదంతా కొంచెం కొంచెంగా ఒకరోజు సాధించేసుకోవచ్చు. ఏయ్, ఇప్పుడే సంబరాలు కాదు, పోటీలో నుంచి ఒకటి పోయిందంతే. ఇంకోటి ఉంది, ఆ సంయుక్త. అది ఇంకా ఇక్కడే ఉందిగా. అమ్మా, నాకు మెయిన్ విలన్ బంగారి అమ్మా. తానే పోయిన తర్వాత ఇదంతా నాకు జుజుబి. తనని లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేసేస్తాను. ఆ సంయుక్తాన్ని కూడా పంపించేశావు అంటే నీ రూట్ క్లియర్ వెన్నెలా. వెంటనే మనం ఒక ప్లాన్ చేసి నీకు రవికి పెళ్లి కాని జరిపించేస్తే ఆ తర్వాత ఈ ఇల్లు, ఆస్తి, అంతస్తు అన్నీ మనవే అమ్మా. ఏమండి, మిగతావన్నీ ఓకే. ఝాన్సీ అమ్మ మీద తన ప్రాణాలే పెట్టుకునుంది. కానీ ఆవిడ్ని వదిలి బంగారు ఎలా వెళ్ళుంటుంది? తనిక్కడి నుంచి వెళ్ళటానికి ఝాన్సీ అమ్మనే కారణమమ్మా. ఏం చెప్తున్నావే నువ్వు? అవునమ్మా, గుడిలో పూజారి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఝాన్సీ అమ్మకి కష్టం వస్తుందని తను నమ్మేసింది. తను అక్కడే భయపడిపోయిందమ్మా. అందుకే తను వెళ్ళిపోయింది. రవి బావ కూడా తనని బాగానే తిట్టుంటాడు. ఖచ్చితంగా తనైతే రాదు. ఏమైపోయింది ఆ బంగారి? కనపడకపోతే మనసంతా ఏదోలా అయిపోయింది.